హై గైస్, నేను వచ్చేసి ప్రజెంట్ విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. మీకు వచ్చేసి విశాఖపట్నం నుంచి అరకుకి ఎలా వెళ్ళాలో వీడియోలో అయితే చూపిస్తాను. ఎంత ఖర్చు అవుతుందో ట్రైన్ టికెట్ కూడా చూపిస్తాను. నేను వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నానంటే మా అమ్మమ్మ ఊరు ఛత్తీస్గఢ్లో ఉన్న జగదల్పూర్కి అయితే వెళ్తున్నాను. ఇంకా బ్యాగ్ అయితే చెకింగ్ ఇచ్చేసాను. ఇంకా చెకింగ్ అయి బ్యాగ్ వస్తుంది. గైస్, మీకు విశాఖపట్నం నుంచి అరకుకి టికెట్ వచ్చేసి దగ్గర 30 నుంచి 60 రూపీస్ అయితే పడుతుంది. నేను జగదల్పూర్కి టికెట్ తీసుకోవడం వల్ల నాకు వచ్చేసి 70 రూపీస్ అయితే పడింది. రాత్రంతా ట్రావెల్ చేయడం వల్ల ఆ బట్టలు వచ్చేసి మాసిపోయాయి. అందుకని వాష్రూమ్కి అయితే వెళ్ళి ఇంకో బట్టలు అయితే చేంజ్ చేసుకున్నా. గైస్, ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. గైస్, ట్రైన్ వచ్చేసి కొండపైకి ఎక్కడం అయితే స్టార్ట్ చేసింది. ఇదిగోండి చూడండి ఘాట్ ఎలాగుందో. ట్రైన్ పై నుంచి వ్యూ చూడండి ఒకసారి కింద. ఇంకా మొత్తం కొండపైకి అయితే ఎక్కుద్ది ట్రైన్. దాని తర్వాత మొత్తం కేవ్స్ అయితే వస్తాయి. ట్రైన్ దాని లోపల నుంచి అయితే వెళ్తుంది. ఇక్కడ బోరగుహల్కి అయితే రీచ్ అయిపోయాం జస్ట్ ఇప్పుడే. ఇక్కడ క్రౌడ్ చూడండి ఒకసారి. ఇక్కడ తిరగడానికి అయితే వచ్చారు వీళ్ళంతా. ఎంతమంది వచ్చినారు చూడండి ఇక్కడ తిరగడానికి. కిందకి దిగినమ్మిటే వచ్చి వెహికల్ కావాలా అది ఇది అని అడుగుతున్నారు. గైస్, జస్ట్ అరకుకి అయితే రీచ్ అయిపోయాను ఇప్పుడే. గాయస్, ఇక్కడ నేరేడుకాయలు కోసుకొని వచ్చి ఇక్కడ పెట్టున్నారు. నేనైతే ఇందాకైతే 2 తీసుకొని అయితే తిన్నాను ట్రైలో. ఇప్పుడు మళ్ళీ తీసుకొని అయితే తిందాము. బాగున్నాయో లేవో అయితే. గాయస్, నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి అనుకుంటా ఉన్నా జగదల్పూర్ దగ్గర వర్షం పడితే బాగుంటుందని చెప్పేసి. ఖచ్చితంగా వర్షం అయితే పడుతుంది. ఇప్పుడు చూడండి భలే ఉంది క్లైమేట్ మాత్రం చల్లగా. గాయస్, ఫైనల్లీ జగదల్పూర్కి అయితే వచ్చేసాను. నన్ను తీసుకెళ్ళడానికి మా మామ అయితే వచ్చారు. గైస్, నేను ఇంటికి వచ్చిన బంధువు అని కూడా చూడకుండా నేను వచ్చిన అరగంటలోపే డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత చెత్త పడేసొద్దాం రారా అని తీసుకొని చూడండి. చెత్త బకెట్ చేతులు పెట్టి తీసుకెళ్తుంది మా మామ కూతురు. ఏం చెప్పాలి. ఫైనల్లీ మా అమ్మమ్మ ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. నేను వచ్చేటప్పుడు చూపించిన వ్యూ పాయింట్స్, గుహలు, ఫారెస్ట్, బ్రిడ్జెస్ అవన్నీ ఎలాగున్నాయో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ గాయ్స్.